నాగోల్ సహభావన టౌన్షిప్లోని సబ్స్టేషన్ గ్రౌండ్లో సహభావన సమాలోచన ఏబిసిడి బ్లాకుల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగికులు డాక్టర్ అనంతలక్ష్మి, సికింద్రాబాద్ ఇస్కాన్ ప్రెసిడెంట్, ఐసిసి ఇస్కాన్ చైర్మన్ డాక్టర్ సహదేవ్ దాస్, మాతృశ్రీ ఆర్గనైజేషన్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హార్ట్ఫుల్నెస్ స్కిల్ డెవలప్మెంట్ అరవింద్ కపాడ్కర్ పాల్గొని హిందూ సమ్మేళనంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మొన్న ఉగాది తేదీ నాడు అంటే 18 రోజులు ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నగర సంకీర్తనలు, లలిత సహస్ర పారాయణం, భజనలు, హనుమాన్ చాలీసా పారాయణం, పిల్లల్లో డిజిటల్ వైపు కాకుండా ఆధ్యాత్మికతపై దృష్టి మళ్లించడానికి, అలాగే హిందూ మత గొప్పదనాన్ని విస్తరించే విధంగా ఇక్కడ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజు 300 మందికి పైగా కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారని అన్నారు. 18వ రోజు ఆదివారం నాడు ముగింపు సందర్భంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇందులో దాదాపుగా 1400 మందికి పైగా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సొంటి శివకుమార్, ట్రెజరర్ ఉప్పల నాగేష్, సెక్రటరీ చిన్నప్పరెడ్డి, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, భాస్కర్, సుగుణాకర్, నగేష్, ముఖేష్, నాగేందర్, మునేందర్, తుకారం, ఇతర సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా సహభావన టౌన్షిప్లో ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఆ సంఘం 100 ఇయర్స్ యొక్క సెలబ్రేషన్స్ను మేము గత దసరా నుంచి జరుపుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం మేము ఆ కార్యక్రమాల్లో భాగంగా హిందూ మహాసమ్మేళనం, సహభావన సమాలోచన హిందూ మహాసమ్మేళనం కార్యక్రమాన్ని గత ఉగాది నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు ఈరోజు ఈ ఏప్రిల్ 5 నాడు ఈ కార్యక్రమం అనగా మహా ప్రముఖుల చేత హిందువులందరూ కలిసి ఉండాలి, హిందువులందరూ కలిసి ఐకమత్యంగా జీవించాలి, హిందువులందరూ మన సమాజం కోసం మనం అందరం కలిసిమెలిసి సమాజ శ్రేయస్సు తోడ్పడాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. మేము ఉగాది నుండి ఈ సహభావన సమాలోచన కార్యక్రమాల్లో భాగంగా నగర సంకీర్తన అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఆ నగర సంకీర్తన కార్యక్రమంలో రోజు 26 నుంచి 40 మంది ప్రజలు పాల్గొనడం జరుగుతుంది. భక్తులు నగర సంకీర్తన చేసుకుంటూ ఈ సహభావన టౌన్షిప్ చుట్టూ తిరుగుతూ, అంటే 2 కిలోమీటర్స్ రేడియేషన్ ఉంటుంది. ఆ రేడియేషన్ హరినామ సంకీర్తనలతో మారుమోగుతూ ఎంతో ఆహ్లాదంగా సండే సాటర్డేస్ నియర్లీ 40 నుంచి 50 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత అదే రోజు నుంచి ఉగాది నుండి మనము లలితా సహస్ర పారాయణం ప్రతి ఇంటిలోనూ నిర్వహించుకోవడం, అలాగే ప్రతి టవర్లోనూ లలితా సహస్ర పారాయణం మహిళల చేత నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి దాదాపుగా 36 నుంచి 45 మంది మహిళలు పాల్గొనడం జరుగుతున్నది. తదనంతరం మేమందరం వయోవృద్ధుల కొరకు మరియు మా పిల్లల కొరకు హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని 7 గంటలకు ప్రారంభించి ఆ 7 గంటల నుంచి 7:30 వరకు హనుమాన్ చాలీసా కార్యక్రమం చిన్నపిల్లల్లో భక్తిభావం పెంపొందించి సంస్కృతి సాంప్రదాయాలు అలవడాలని, ఆ మహా భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క నామ సంకీర్తన మన ప్రతి ఇంటిలోనూ ధ్వనించాలని, పిల్లల్లో ఆ చైతన్యం రావాలని పిల్లలతో హనుమాన్ చాలీసా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఆ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి 15 నుంచి 25 మంది పిల్లలు ప్రతిరోజు పాల్గొనడం జరుగుతున్నది. తదనంతరం 7:30 గంటలకు సహభావన సమాలోచన భక్త మండలి అని ఒకటి ఏర్పాటు చేసి ఆ వయోవృద్ధులు ఇంటిలో ఒకరు విడివిడిగా ఉండకుండా వారందరూ కలిసిమెలిసి జీవించే విధంగా వాళ్ళలో ఒక సమృద్ధ వాతావరణాన్ని మరియు ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు, వారి మనోధైర్యాన్ని పెంచేందుకు భజన అనే కార్యక్రమం జరుగుతున్నది.
అది 8:30 గంటల వరకు భజనా కార్యక్రమం జరుగుతున్నది. అది నిరంతరము ఇక్కడి నుంచి ప్రతిదినము జరపాలని, ఎందుకంటే అది చాలా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందని ఈ కార్యక్రమాలన్నీ ఇకపై ప్రతిదినము జరిగేటట్లుగా మన సహభావన నివాసితులందరూ కోరుతున్నందున దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు ఏప్రిల్ 5 నాడు మనము ఈ మహా హిందూ సమ్మేళనం కార్యక్రమంలో మా కార్యకర్తలందరూ ఎవరైతే మా కార్యకర్తలు కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో తలా ఒక బాధ్యతను అప్పగించుకొని ఒక పెద్ద సమ్మేళన కార్యక్రమాన్ని మా సబ్స్టేషన్ దగ్గర ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతలక్ష్మి గారు ప్రముఖ విద్యావేత్త మరియు ప్రపంచ ప్రఖ్యాత సామాజికవేత్త అయినటువంటి వారి ప్రసంగాన్ని, అంటే వారు పంచసూత్రాలు మనం ఏదైతే నిర్ణయించుకున్నామో పాటించవలసిన పంచసూత్రాల మీద వారి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రముఖ మాతృశ్రీ విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీ అరవింద్ కపాట్కర్ గారు, వారిని మేము ఆహ్వానించుకొని వారి ద్వారా సమాజానికి 2047 వికసిత భారత్ అనే కార్యక్రమంలో ఎలా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం 2047 నాటికి ఎలా అభివృద్ధి చెందగలం అనే దాని మీద వారి యొక్క ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన సహదేవ్ ప్రభుదాస్ గారు ఇస్కాన్ నుండి వారు మన హిందూ ధర్మం మీద, ధార్మికత మీద మనం చేయవలసిన విధులు విధానాల గురించి చెప్పడానికి విచ్చేసి వారి ప్రసంగాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మా సహభావన ABCD అన్ని గ్రూపులు కలిసి ఎంతో చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం, అంటే నిలకడగా ఉన్న వాళ్ళు కాకుండా వచ్చి ఫ్లోటింగ్ లెక్క చూస్తే 1400 మంది వచ్చినట్లుగా మాకు లెక్క అందుతున్నది. అయితే ఈ కార్యక్రమంలో మేము భోజన వితరణ మరియు చక్కని ఆహ్లాదకరమైన లైటింగ్తో, సౌండ్ సిస్టంతో చక్కని వేదికను ఏర్పాటు చేసుకొని ఏదైతే మా సహభావన నివాసిత హిందూ బంధువులందరికీ వారికి భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా వారందరూ ఎంతో ఆనందంతో, ఆహ్లాదంతో మరియు కల్చరల్ కార్యక్రమాలతో 100 సంవత్సరాలు పూర్తయిన ఈ కార్యక్రమంలో హిందూ మహాసమ్మేళన కార్యక్రమం, అంటే సహభావన సమాలోచన హిందూ మహాసమ్మేళన కార్యక్రమం మా సహభావన టౌన్షిప్ నందు ABCD బ్లాకుల వారు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం చాలా నిర్విఘ్నంగా, చాలా గొప్పగా ఇక ముందు కూడా కొనసాగుతూ హిందువులందరం కలిసి ఉండేటందుకు కృషి చేస్తాము. ఈరోజు సహభావన హిందూ సమ్మేళనంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా మా సహభావన టౌన్షిప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఉగాది నుంచి మొదలైనటువంటి కార్యక్రమము రోజు భజనలతో స్టార్ట్ అయ్యి హనుమాన్ చాలీసాతోటి వివిధ కార్యక్రమాలు చేర్చుకుంటూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. ఇంతేకాకుండా ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలు ఎంతో ఉపన్యాసంతో, వారి యొక్క అమూల్యమైన ఉపన్యాసంతో ఇక్కడ ఉన్న వారికి ఎంతో ఉత్తేజపరుస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.